We welcome you all for this Bible study. నిర్గమకాండం 32:15 నుంచి చదువుకుందాం. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనెను. అతడు పాళెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, చాలండి. మరి ఇక్కడ దేవుడు తన వ్రేలితో రాసినటువంటి the 2 tables, the writing, the work of God. The writing was the writing of God. దేవుడు చేతితో రాసినటువంటి పని. ఇక్కడ చూస్తే తెలుగులో చాలా బాగుంటుంది, ఇందులో ఇంగ్లీష్ కంటే. ద రైటింగ్ ఆఫ్ గాడ్ ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో చూస్తే ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. మేబీ మోషే చూసుంటాడు సూపర్ న్యాచురల్గా. మరి దేవుడు తన చేత్తోనే లేక తన వ్రేలుతోనో, మేబీ దేవుడు ఇలా వ్రేలుతో రాయాల్సిన అవసరం లేదు. మనకంటే వ్రేలు, గాడ్ డజంట్ నీడ్ టు నెసరీ పుట్ ఎ ఫింగర్ అండ్ క్రేవ్ ఇట్. మేబీ హీ క్యాన్ డూ లైక్ దిస్ ఆన్ ద ప్లేట్. ఆ ప్లేట్ మీద ఇలాగ అనొచ్చు, లేక దగ్గరికి చాపొచ్చు. ద మెథడాలజీ. మనం అంటే మానవులం కాబట్టి మనము దేవుడు కూడా ఇలాగే చేస్తాడని ఊహించుకుంటాం. సో దేవుడు ఎలాగో రాశాడు మొత్తానికి విత్ హిస్ పవర్. మేబీ వ్రేలుతో రాయుండొచ్చు, చేతితో రాయుండొచ్చు, ఆయన చూస్తూ రాయుండొచ్చు. ఆయన చూడకుండా కూడా హీ క్యాన్ డూ మెనీ థింగ్స్, ద పవర్. సో అంత చక్కగా రాసినటువంటి ఆ పలకలను మరి మోషే కోపంతో పగలగొట్టేస్తాడు. అంటే దేవుడి మీద కోపంతో కాదు, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. చూసారా, ఒక్కొక్కసారి వాట్ వీ డూ బై అవర్ థింగ్స్. మోషే చేసినటువంటి ముందు నుంచి కూడా మనం చూస్తాం. ఇది ఎందుకు ఉంటుందో కూడా మీకు చెప్పాను. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది, వై యాంగర్ ఇష్యూస్ విల్ కమ్. ఆర్ఫన్స్ చెప్పాను కదా. ఓకే, తల్లిదండ్రులు కొట్టుకోవడం, ఓకే, తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవడం, జనరేషనల్ కర్సెస్. ఒకసారి తల్లిదండ్రులు అందరూ బాగానే ఉంటారు కానీ పితరుల శాపాలు, యాంగర్. ఒక్కొక్కసారి ఏదో సంథింగ్ ఇష్యూస్, అదొక స్పిరిట్. నాట్ నెసరీ ఒక రీజన్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ చాలా రీజన్స్, యాంగర్ ఇష్యూస్. ఈ కోపం వల్ల తను దేవుడు చేతితో వ్రాసినటువంటి పలకలను పడేశాడు. చూసారా, వారి మీద కోపం. ఇక్కడ తను చేతిలో ఉండేటువంటి పలకలు పడేశాడు. సో యాంగర్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కదా. యాంగర్ అనేది ఒక వ్యక్తి మీద చూపించవచ్చు, కానీ మేబీ యాంగర్ ఈజ్ రైట్ ఇన్ షోయింగ్ ఫర్ ద పర్సన్ హూ కమిటెడ్ ద మిస్టేక్. తప్పు చేసిన వారి మీద కోపం చూపిస్తే బాగుంటుంది, కానీ ఆ రెస్పాండ్ అవ్వడం వల్ల, బై రెస్పాండింగ్ టు యాంగర్ టోటల్లీ అదర్ పీపుల్ విల్ బి హర్ట్. ఇక్కడ చూస్తే ఆ కోపం మీద దేవుడు యొక్క పలకలను పడేశాడు. హీ జస్ట్ బ్రోక్ ద ప్లేట్స్ దట్ గాడ్ రోట్ విత్ హిస్ ఓన్ హ్యాండ్. యాంగర్ ఇష్యూస్ మేక్స్ యూ అవుట్ ఆఫ్ కంట్రోల్ కదా. ఏదైనా సరే యాక్చువల్గా ఇతను హీ షుడ్ బి ప్లీజ్డ్. ఇతను గురి ఏంటి? దేవుడి చేత మంచివాడు అనిపించుకోవడము, దేవుని దగ్గర నమ్మకంగా ఉండడం, దేవుడి దగ్గర మంచిగా ఉంటే చాలు. ప్రజలందరూ అలాగుంటే అర్థం ఏంటి? కానీ ప్రజల కోసము దేవుడి దగ్గర ఇక్కడ కొంచెం పేరు పాటు చేసుకున్నాడు. ఒక చోట కోపిష్ఠుడు అయిపోయి ఏం చేస్తాడో తెలుసా, ఒక మనిషిని చంపేస్తాడు. మోసే వాస్ సో యాంగ్రీ దట్ హీ హిట్ ఎ పర్సన్ అండ్ కిల్డ్. He killed one person. Second time, he threw the plates down. Third, మూడోసారి దేవుడు 2 సార్లు మాట్లాడమంటాడు. God told him to speak twice and then he hit it. But still, God is
a God, a gracious God. God is a gracious God. God is slow to anger, merciful, holy, but still, if you commit mistake, like David messed up, like Moses messed up, God still loves you. దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఐ థింక్ మనము దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. కృపావాక్యము మనము చాలా విస్తారంగా బోధించాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను అనుకుంటాను. రైట్? తర్వాత కానీ కొంచెము మోషే కానానుకు వెళ్ళకపోయినా కానీ దేవుడు దాన్ని మళ్ళీ కవర్ చేసేస్తాడు నిత్యత్వంలో. చూస్తే పరలోకములో మోషే పాట కదా, తర్వాత మళ్ళా మోషే ఆత్మను మళ్ళా తీసుకొస్తాడు. Then he brings again the spirit of Moses. God did not completely blot out Moses. They sang the song of Moses. In fact, he says Moses is the biggest man. Moshe తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మళ్ళా మోషేని మళ్ళా తీసుకొస్తూ ఉంటాడు. అంటే నాకు తెలిసి you should never go away from God, no matter what happens. If God is angry with you, whatever happened to you, never, this is what we need to learn. Never leave God. You can leave anybody, you can leave your pastor, your prophet, your apostle, all Christians, but not God. You got the statement? ఎవరికైనా అర్థమైందా? అందరూ నేను గిల్టీ చేయొచ్చు. ఈ పాపం చేసావు, నువ్వు వ్యభిచారం చేసేసావు, నువ్వు మర్డర్ చేసావు, అది చేసావు, ఇది చేసావు, ఇంకా భయంకరమైన పనులు చేసావు, సమాజంలో నువ్వు బతకలేనోడివి అని ప్రపంచంలో సేవకులు, ప్రవక్తలు, బోధకులు, క్రైస్తవులు అందరూ చేసిన నాకు తెలిసి ఆ వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అకార్డింగ్ టు మీ దట్ పర్సన్ షుడ్ నాట్ లీవ్ గాడ్. ఎనీబడి అండర్స్టూడ్? ఎవరికన్నా అర్థమైందా? యు సీ, మేబీ ఇట్ మే బి టూ రాడికల్, బట్ ఐ మే ఈవెన్ సే దిస్, నేను ఇది కూడా చెప్పొచ్చు, బై ఫెయిత్. Because I say this by faith. Even if I condemn you, okay, you can still go. Unless it is from God and I say something, but God will not do that. You can still not leave God. Even if I'm angry with you, you should still not leave God. You're getting it now? So because, when I preach the word, I should preach the word purely. I should take even my flesh out of it. Kada? వాక్యంగా ఉండని. Why should I be exalted? Let the word be honored above my flesh. Right? Yeah. Right. సో ఇక్కడ చూస్తే మోషే ఇంకొక పని చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడో తెలుసా? ఈ ఈ బొమ్మను పిండి చేయించి నీళ్ళలో కలిపి తాగిస్తాడంట. ఇదేమైనా సాడిజమో నాకు అర్థం కాదు. ఓకే పలకలు కొట్టేశాడు, కరెక్టే. ఇతని కోపం చూడండి. Look at the anger of this man. He grounded it into powder, mixed it in water, and made people drink. మేబీ ఇతను కోపములో చేశాడా, లేక అర్థం చేసుకునే విధానంలో చేశాడా? ఒక రకంగా చూస్తే మోషే, నేను ఒక కోణంలో చూస్తే నాకేమనిపించిందంటే మోషే కొంచెం జ్ఞానం కలిగిన వాడు. మన దేవుడు భూమి ఆకాశములను చేసిన దేవుడు, మీరు చేసుకున్న దేవుడు మీరు బంగారంతో చేశారు కదా అని చెప్పి ఏం చేశాడు? పౌడర్, అంటే మీ దేవుడిని నేను పౌడర్ చేయగలను, ఓకే, సో మీ దేవుడిని నేను నీటిలో కలిపేయగలను, సో మీ దేవుడిని మీరు తాగేయగలరు. సో హీ వాజ్ ఈవెన్ టెల్లింగ్ గాడ్ దట్ యూ క్యాన్ మేక్ యువర్ గాడ్ ఇంటూ పౌడర్ అండ్ యూ క్యాన్ మిక్స్ ఇట్ విత్ మిల్క్ అండ్ డ్రింక్ ఇట్ లైక్ బోన్విటా. And it will go out. Okay? Yeah, it will go out. Through the digestive system you have. So, I think gold will not digest. Bangaram aragadu kada, adi velipotadu. It will be mixed up in a very bad way. Okay? It is released in a bad way. So, I think Moses must be a very big strategist if he is doing that. మోషే కనుక అలా చేస్తుంటే చాలా జ్ఞానం కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు చూడు, ఈ బంగారాన్ని లాస్ట్లో చూస్తే ఫైనల్గా దేంతో కలుపుకుంటాడు? మేబీ ఫైనల్లీ we all use sometimes, not now, but when in the school and other people now use this commonly. Okay, angry, they call this name. If you're angry, you call it, I don't want to use that.
I think everybody, those who speak English knows that. Right. చూసారా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? మోషే స్ట్రాటజీ. Yeah, some people understood that. You see, if you think it's a strategy, లేకపోతే కోపం మీద చేశాడా? Okay, he made it drink. You powdered your God, drank your God, and excreted your God. Period. All right. మేబీ ఇందులో విజ్డమ్ ఉండొచ్చు, ఇందులో కొంచెం విజ్డమ్ ఉండొచ్చు, కానీ ఆ పైన పలకల దాంట్లో కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. హీ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. రైట్. కానీ దాన్ని వీళ్ళు అర్థం చేసుకొని ఉంటారంటారా? అహరోన్ కానీ వాళ్ళు కానీ అది తాగి అరే ఇలా చేసేసాము, పొడి చేసేసాము, మేబీ వాళ్ళు అర్థం చేసుకొని ఉండు. ఓకే, యా, చూద్దాం. ఆ తర్వాత అంటాడు, ఎందుకు ఇలా చేసావు అహరోన్ అని. అహరోన్ అంటాడు నింద, అహరోన్ మీద వేసేస్తాడు. పాపం నేను చెప్పుకున్నాం, అహరోను తట్టుకోలేడు వాళ్ళని, ఎందుకంటే మోషేనే చంపేద్దామని చూశారు వాళ్ళు రాళ్లతోటి. మోషే దేవునితో సహవాసం కలిగిన వాడు కాబట్టి తప్పించుకున్నాడు. ఇక వేరే వాళ్ళు ఎలా తప్పించుకుంటారు? దే కెనాట్. సో అందుకని భయపడిపోయి ముందే ఏదో ఒకటి చేసేసి తప్పించుకున్నట్టున్నాడు. మనకు తెలియదు, వీ డోంట్ నో ఆల్ హిస్ ఫియర్స్. చూద్దాం 21 నుంచి చదువమ్మా. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులు అను మాట నీవెరుగుదువు. వారు, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు అనిరి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండి అని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను అనెను. ఏమండి, అగ్గిలో బంగారం వేసేస్తే ఆటోమేటిక్గా దూడైపోతుందా? దిస్ మ్యాన్ ఈజ్ నౌ ట్రయింగ్ టు ఎస్కేప్. ఓకే, పైగా ఏమంటాడు, మోషే ఏమయ్యాడో అది కూడా ఒక రీజన్. మోషే ఏమయ్యాడో మీకు చెప్పాను నేను గడిచిన శనివారం చెప్పినట్టున్నాను. ప్రాఫెసీ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ కదా. భవిష్యత్తు తెలియకపోవడం. ఒకవేళ మోషే చెప్పాడు అనుకో 40 రోజుల తర్వాత వస్తాను అని, ఒక్కొక్కసారి దేవుడు చెప్పడు. పేషెన్స్, హీ విల్ ట్రై, హీ విల్ టెస్ట్ యూ. ఈ నీరు చేదుగా ఉంటుంది, తర్వాత నేను ఈ నీళ్ళు ఇస్తా అని చెప్పడు. మీకు మన్నాన్ని ఇస్తా. సమ్ టైమ్స్ గాడ్ డజంట్ టెల్. హీ జస్ట్ వాంట్స్ us to trust him. He just wants us to trust him. అంతే. ఒక్కొక్కసారి యూ నీడ్ టు బ్లైండ్లీ ట్రస్ట్ హిమ్. ఒక్కొక్కసారి వాక్యం తీసి ట్రస్ట్ చేయొచ్చు. మనకి సాధారణంగా వాక్యం అనుకోండి, ఓకే ఫెయిత్ ఉంటుంది, కానీ ప్రాఫిటిక్గా వస్తే ఇంకా ఫెయిత్ ఎక్కువ ఉంటుంది. కానీ చాలామంది ప్రవచనం వచ్చినా కానీ ఒక్కొక్కసారి విశ్వాసం డౌన్ అయిపోతుంది. ఉదాహరణకి యోసేపు ఉన్నాడు, మంచి దర్శనం వచ్చింది, కానీ ఎప్పుడైతే బానిసగా అమ్మబడ్డాడో నాకు తెలిసి ఆ టైంలో దర్శనం జ్ఞాపకం ఉండదు. నాకు తెలిసి ఎప్పుడైతే నింద వేయబడి చెరసాల్లో వేయబడ్డాడో యోసేపుకి, అప్పుడు తను ఆ 12 పనులు సూర్యచంద్రుడు మొక్కుతాయనేటువంటి దర్శనంలో అతనికి విశ్వాసం ఉండదు. ఆ చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ పానదాయకుడిని, తర్వాత భోజనం చేసేవాడిని అడుగుతాడు, బాబు నేనేం చేయకుండా నేను లోపలికి వచ్చేసాను, మీరు రాజుగారితో చెప్పి విడిపించండి అని. సో అప్ అండ్ డౌన్. కానీ అందుకనే గుర్తుందా, ప్రాఫెసీతో పాటు నేను సూచనలు కూడా అడగాలని చెప్పాను. గిదియోన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఐ గేవ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్. నా ఇక్కడ వేసాడంట, అందులోకి దూడ వచ్చేసిందంట. సరే, మోషే నమ్ముంటాడంటారా? చూద్దాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆల్రైట్. 25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకుని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడు. లెర్న్ సమ్ థింగ్స్. ఈ అధ్యాయాల్లో మనము చాలా నేర్చుకోవాల్సింది ఉంది. We need to learn really some good things. Let us see. ఇక్కడ
ఒక మరి మోషే తన కోపముతోటి ఓకే మరి ఇది కరెక్టా కాదా, మరి ఇది కూడా ఒక విధమైనటువంటి పొరపాటు అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు, మనకు తెలియదు. 3,000 మంది చనిపోయారు. సో ఇక్కడ దేవుడు పర్మిషన్ ఇచ్చాడా లేకపోతే ఆ కోపము యొక్క కంటిన్యూటీలో ఇలా చేసేసాడా మనకు తెలియదు. 3,000 పీపుల్ డైడ్. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా కోపంలో ఒక భాగం అయ్యి ఉండొచ్చు కదా. అయితే వాళ్ళు ఘోరమైన పొరపాటు చేశారు. సో ఇట్ కుడ్ బీ వన్ ఆఫ్ ద రీజన్ మోషే కానానికి వెళ్ళకపోవడానికి కారణం ఇది కూడా ఒకటై ఉండొచ్చు. మరి దేవుడు చెప్పకుండానే నువ్వు చేసేసావా ఇలాగా? అలౌడ్. కరెక్టే, ఒక టైంలో వాళ్ళు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల 20,000 మంది చనిపోయారు, ఒక చోట 100 మంది చనిపోయారు, ఒక చోట 10 సంఖ్యలో చనిపోయారు, ఇక్కడ 3,000 మంది చనిపోయారు. ఎనీవే, బట్ ఇది రైటా కాదా అనేది వి విల్ సీ ఇట్ లేటర్. ఓకే, దీని తర్వాత డిస్కషన్లో మనం దీన్ని చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ మోషే ఒక మాట అంటాడు చూడండి, 29వ వచనంలో. లెట్స్ గో టు 29. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించున్నట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్టపరచుకోండి. ఓకే, చూద్దాం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అనెను. Look at the wisdom. Now, how do you overcome guilt? జాగ్రత్తగా వినాలి అందరూ. హౌ డు ఓవర్కమ్ గిల్ట్ అండ్ కండెమేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక పొరపాటు చేసావు, నీ మీదకి శిక్ష వచ్చింది, బాధ వచ్చింది. ఓకే, ఈ పొరపాటు చేయడం వల్ల దేవుడే అపవాదిని మరి అడ్డుకోలేదు. ఎందుకంటే చూడండి, పేతురు మరి గర్వపడి యేసుప్రభు వారిని తోసినప్పుడు ఓకే నువ్వు ఇలా చేయకూడదు అని గద్దిస్తాడు. అప్పుడు అతని గర్వాన్ని చూసి సైతానుడు, ఇదిగో ఇతనిలో ఈ గుణం ఉంది, నేను జల్లిస్తానన్నప్పుడు యేసుప్రభు వారు ఆపలే. దాని తర్వాత అతని కొరకు ప్రార్థన చేశాడు, దాన్ని అతను జయించి రావాలి అని. ప్రతి దాంట్లో కొంచెము ఓవర్ కాన్ఫిడెన్స్, దుడుకుతనం ఎక్కువ. నేను మటుకు అందరూ తిరస్కరించాను, నేను తిరస్కరించను అన్నాడు. సో ఇలాగా మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు కొన్ని కష్టాలు రావచ్చు, కొంచెం నష్టపోవచ్చు, కొన్ని ఇబ్బందులు పడవచ్చు, కొన్ని అవమానాలు రావచ్చు, కొన్ని వ్యాధులు రావచ్చు, కొన్ని బాధలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనమే గిల్టీ పడిపోతాం. ఓహో, దేవుడే నా మీదకి ఇది తీసుకొచ్చాడు, దేవుడే ఇది జరిగించాడు. పేతురు కూడా అనుకోవచ్చేమో, దేవుడే నన్ను జల్లిస్తున్నాడేమో అని. కానీ అక్కడ చూసారు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద మ్యాటర్. దేవుడు ఇలా చేశాడు. కొంతమంది దాన్ని సిలువుగా ఏం చేస్తారంటే, ఒక ముళ్ళు పెట్టాడు, దేవుడు ఒక ముళ్ళు పెడతాడు అని పెట్టేశారు. ఓకే, కరెక్ట్, ఒక రకంగా దట్ సమ్ వాట్ పాజిటివ్, బట్ ఇట్ ఈస్ డేంజరస్. అదొక రకంగా పాజిటివ్గానే కవర్ చేశారు, కానీ దాని ద్వారా స్వస్థత, ఒకవేళ అలా చెప్తే కనుక స్వస్థత ఉండదు, ఇస్ నో హీలింగ్. మరి ముళ్ళు పెడితే మరి దశాబ్దాలు సంవత్సరాలు మరి క్రైస్తవులంతా జీవితకాలమా ముళ్ళుతో ఉండి చచ్చిపోతే మరి హీలింగ్ ఎందుకు? ప్రాస్పరిటీ అండి, ఇప్పుడు దరిద్రం ఒక ముళ్ళు, వ్యాధి ఒక ముళ్ళు, మరి పాపం కూడా ఒక ముళ్ళే. సో అవి మనం జయించలేమా? మనం చూస్తే అక్కడ పౌలు తర్వాత వెంటనే తగ్గించుకొని ఆ ముళ్ళును వెంటనే తీపిచ్చేసుకుంటాడు. సో ఇక్కడ మోషే ఈ గిల్ట్ కండమేషన్ జరిగింది, ఇక దేవుడు వెళ్ళి విడిచిపెట్టేస్తాడేమో అని దాంతో ఏం చేస్తాడు, మిమ్మల్ని తిరిగి మళ్ళీ ఆశీర్వదిస్తాడేమో, ప్రతిష్ఠించుకోండి చెప్తున్నాడు. హీ వాంట్స్ దెమ్ ఎ బ్లెస్సింగ్. సో ఈ తర్వాత చెప్పలు కూడా చూద్దాం. మీరు ఎప్పుడైతే కండమేషన్ అయిపోయి, దేవుడు నాకు ఇంకా ఆరోగ్యం ఇవ్వడా, నా రిపోర్ట్లు నార్మల్ రావా, నాకు ఇల్లు ఇవ్వడా, మేము ఏదైనా పొరపాట్లో ఉన్నామా, అందుకే ఇలా జరిగిందా మాకు అని ఒక గిల్ట్ కండమేషన్లోకి వెళ్ళిపోయి మనము ప్రామిసెస్ని అడగలేం, విశ్వాసాన్ని చూపించలేం, ముందుకు వెళ్ళలేం. ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను చాలా ప్రాక్టికల్గా మాడుతున్నాను. ఓకే, దిస్ విల్ టచ్ ఎవ్రీ బాడీ, రైట్? దీని తర్వాత ఇది మీకు కనెక్ట్ అయ్యి ఉందా లేదా అని మీరు నాకు చెప్పాలి. తర్వాత ఏమైంది,
చెప్తున్నాడు అనమాట. ఇదిగో నేను మీ కొరకు ఇప్పుడు పరిహారం కూడా చెల్లిస్తాను, పాప పరిహారం, మిమ్మల్ని ఆశీర్వదించమని దేవుడు చెప్తాను. అంటే దేవుడు వాళ్ళని శపించేశాడు, వాళ్ళు విడిచిపెట్టేస్తాడు అని మోషే ఏం చెప్తాడు, అక్కడికి వెళ్ళి అయ్యా నువ్వు గనక వీళ్ళ పాపము గనక పరిహరించకపోతే గ్రంథములో నుండి నా పేరు తీసే అంటున్నాడు. అంటే మోషే 40 రోజులు చాలా చూసినట్టున్నాడు. జీవగ్రంథం అనేది ఉంటుంది, ఇందులో పేర్లు ఉంటాయి. సో గాడ్ మస్ట్ హ్యావ్ కమ్యూనికేటెడ్ సో మెనీ థింగ్స్, హీ స్టార్ట్ ఆల్ దీస్ థింగ్స్. అవన్నీ ఇప్పుడు వాడుతున్నాడు అనమాట. నా పేరు తీసే అంటే నరకానికి వెళ్ళిపోవడానికి రెడీ. పాప మోషేకి పూర్తిగా అండర్స్టాండ్ అయ్యి ఉండదు నరకం అంటే ఎలా ఉంటుంది. ఓకే, హీ వాంట్ టు గో టు హెల్ విత్ దెమ్. ఇదేమని అడగడమో దేవుణ్ణి, రైట్? బట్ ఎనీవే చూద్దాం 33. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించుదునని మోషేతో చెప్పెను. రైట్, చూసారా ఇక్కడ 34. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. గాడ్ ఈజ్ అగైన్ గివింగ్ బ్యాక్ ద ప్రామిస్. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదును అని మోషేతో చెప్పాడు. సరే, వాళ్ళైతే నడిపించు, నువ్వు డోంట్ స్టాప్, లెట్ ద ప్రామిస్ కమ్ టు పాస్. నేను ఎప్పుడు శిక్షించాలో అప్పుడు శిక్షిస్తాలే. కానీ ప్రామిస్ బట్టి కనుక తీసుకోలే. హి డిడ్ నాట్ టేక్ ద ప్రామిస్. నేను కానాన్ని తీసుకెళ్తాను, నా దూతను పంపిస్తాను. హీఈస్ రెన్యూయింగ్ ద ప్రామిస్. మీకు ఏదైనా గిల్ట్ వచ్చినప్పుడు, కండమేషన్ వచ్చినప్పుడు, ఏదైనా పొరపాటులో మీకు ఏదైనా శిక్షా విధి కలిగి దేవుడే నాకు ఇచ్చాడు అనే మనసాక్షిలో మీరు ఉన్నారనుకోండి, సాధారణంగా అప్పదోస తర్వాత దేవుడు మీకు ఒక ప్రార్థన చేస్తాడు, లాంగ్ టర్మ్ ప్లాన్. ఒకవేళ ఇవన్నీ మీకు తెలియకపోతే, ఇది చేసినందుకు ఇది జరిగింది, నేనంటే దేవుడికి ఇష్టం లేదు, అందుకే నాకు నా కుటుంబానికి ఇలా జరిగింది అనేటువంటి వేదనలో ఉన్నావా, అందుకే ఈ డివోర్స్ అయింది, అందుకే ఈ బాధ వచ్చింది, అందుకే కష్టం, అందుకే అప్పుల పాలైపోయాం, దేవుడు ఇంతకీ మాతో ఉన్నాడా లేదా? అప్పుడు మీరేం చేయాలా? అంతకుముందు ఏ వాగ్దానంలో నువ్వు ఆశీర్వాదింపబడ్డావో ఆ వాగ్దానాన్ని మళ్ళా నాకు ఈ ప్రభువా అని అడగొచ్చు. గాడ్ విల్ రెన్యూ ద ప్రామిస్ అగైన్. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మీకు గుర్తుందా? యాకోబు టైంలో యాకోబుని ఆశీర్వదించిన తర్వాత ఎప్పుడైతే తన సహోదరుడు తను చంపేద్దామనుకున్నాడు, పారిపోయి మరి ఒక తలగాడు ఉండే చోట్లలో బండను పెట్టి పడుకున్నప్పుడు దేవుడు మళ్ళా అతని ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తాడు. తెలుసా? మళ్ళా లాభం నుంచి వచ్చేస్తున్నప్పుడు మళ్ళా దాన్ని జ్ఞాపకం చేస్తాడు. మళ్ళా ఒక చోట లేవిని సిమియోన్లో అనేకుల్ని చంపేసినప్పుడు ఆ ఊర్లో తన కుమార్తెకి ఒక బాధాకరమైన విషయం జరిగినప్పుడు అయ్యో అని బాధపడుతున్నప్పుడు దేవుడు మళ్ళా అతని నిబంధన జ్ఞాపకం చేస్తాడు. యు సీ దట్? ఎంతమందికి అర్థమవుతుంది? సో గాడ్ రెన్యూస్ ద ప్రామిస్ ఆఫ్ జాకోబ్. ఆఫ్టర్ హిస్ డాడ్ బ్లెస్సింగ్ హిమ్, హీ రెన్యూస్ హిమ్ when he had a stone for a pillow, when he was coming out of his father-in-law Laban, when his 2 sons fought with the city, he was guilty, condemned. God renewed his promise again. అంటే ఏంటి? ఎన్నిసార్లు ఈ దేవుడు నాతో తోడుగా ఉన్నాడా లేదా, నన్ను వదిలేశాడా అనే మనస్సాక్షి నీలో అది ఉంచుకునే బదులు నీవు మళ్ళా ఏదో ఒక రీతిగా ప్రార్థించో, వాక్యం చదువో, ఏదో అద్భుత రీతిగా ఆ నిబంధనను మళ్ళా నూతనపరుచుకోవచ్చు. You got it now? So God is telling here, so don't stay in guilt. ఆ గిల్ట్ ఏమైపోతున్నాడు? నెమ్మదిగా ఉండి ఆ వాగ్దానం మీద విశ్వాసం తగ్గిపోతుంది. తర్వాత you become a normal human being. పరలోకమైతే వెళ్తావు. విశ్వాసులు నమ్ముకున్నారు, అవిశ్వాసులకి నీకు తేడా లేకుండా పోతుంది వాగ్దానం నీలో నెరవేరకపోతే. ఎంతమందికి అర్థమైంది? You will go to heaven, but you may not be a leader to lead people. నీకు ఇక్కడ చూపించడానికి ఏమి ఉండదు. You will not have anything to manifest. The promise doesn't come to pass. You will have the same problem as a heathen. అన్నిలు కొన్నట్టే నీకు ఉంటుంది బాధలో, వాళ్ళకి నాకు తేడా ఏమీ లేదు అనుకుంటావు. The promise. అందుకే get the promise renewed. So you will show the difference here on this earth. Don't go without a promise. చాలామంది వాగ్దానం లేకుండా పరలోకంకి వెళ్తారు, కరెక్టే. కానీ భూమి మీద యాత్రలో కూడా
ఈ దేవుని నామాన్ని గణపరుస్తూ అద్భుతాల రీతిగా క్షమాపణ పొందుకుంటూ వాగ్దానం నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్, దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ. ఇది దేవుని గురించి కొంచెము తెలుసుకొని, ఆయన వాక్యాన్ని తెలుసుకున్న వాళ్ళే వెళ్ళగలరు ఇలాగా. లేకపోతే రివర్స్ అయిపోతారు. ఒకసారి దేవుడు ఏం చేశాడని దేవుడి మీద నెగిటివ్ అయిపోయి దేవుడికి దూరం అయిపోవచ్చు కూడా. 35 అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను. వాళ్ళ మీద కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని వ్యాధులు వచ్చాయి, కొన్ని బాధలు వచ్చాయి, అయిపోయింది. ఓకే, మేబీ ఎవరు చనిపోలేదు అట్ దిస్ ప్లేగ్, జస్ట్ లైక్ ద థర్డ్ వేవ్, నోబడీ డైడ్. ఫోర్త్ వేవ్లో నాకు తెలిసి 1000 మందిలో ఒకరికి వచ్చినట్టుంది. అవుట్ ఆఫ్ ఎవ్రీ 1000 ఓన్లీ 1. ఓకే, థర్డ్ వేవ్లో అయితే అరౌండ్ 70, more than 50% got infected in third wave. Second wave 20%, ఫస్ట్ వేవ్ 10%, కానీ సెకండ్ వేవ్ డెత్స్ ఎక్కువ. కానీ ఇందులో డెత్స్ లేవంటే ఈ ప్లేగ్లో. దిస్ ఈజ్ లైక్ ఎ ఫోర్త్ వేవ్. ఓకే, థర్డ్ వేవ్ ఆర్ ఫోర్త్ వేవ్ ఆఫ్ కరోనా. నోబడీ డైడ్ కదా, రైట్. సరే, వెంటనే శిక్షించేశాడు. నేను శిక్షిస్తానులే ఎప్పుడో అనుకొని వెంటనే శిక్షించేశాడు వారికి. ఎవరు చావలే, ఫినిష్. నౌ లెట్ us see 33 అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రాహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చిదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. చూసాడా, మళ్ళా దేవుడు ఇక్కడ వాగ్దానమును నూతన పరుస్తున్నాడు. మోషే అనుకున్నాడు, ఇక మేము ఈ ఎడారి మధ్యలో వదిలేస్తే మా బతుకులు ఏంటి, మా పరిస్థితి ఏంటి అని. సమ్ వరీ. ప్రజలు కూడా భయపడిపోయారు, మేము వెళ్తామా వెళ్ళమా, ఇక్కడ మధ్యలో ఆగిపోయాం మా యాత్ర. అనేక సార్లు నువ్వు ఇబ్బంది పడినప్పుడు, పడిపోయినప్పుడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమనుకుంటావు? నా ప్రామిసులు నెరవేరుతాయా, నెరవేరవా? ఆ ప్రామిస్ చెప్పినప్పుడు ఎస్ పాపా ఏ మ్యాన్ అని నువ్వు 2 రోజులు నిద్రపోవు, గాల్లో తేలుతూ ఉంటావు. దేవుడు ప్రాఫెసీ ఇచ్చినప్పుడు, వాగ్దానం ఇచ్చినప్పుడు. తర్వాత పడిపోయినప్పుడు అంతే, పంక్చర్ అయిన టైర్ లాగా ఉంటావు. ఓకే, ప్రొఫెసీ వచ్చినప్పుడు ఫుల్ గాలి ఉండే టైర్ లాగా స్పీడ్గా వెళ్తావు. తర్వాత యూ విల్ స్టాప్ వెన్ యూ మేక్ ఎ మిస్టేక్, టైర్ పంక్చర్ అయిపోతుంది, బండి అయిపోతుంది. అరే, ఇక దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్ళడా, అయిపోయిందా నా పని, దేవుడి పుస్తకంలో ఉన్నా లేనా, గిల్ట్ అండ్ కండెమేషన్. ఇక్కడ దేవుడు చూస్తే ఇక్కడ మళ్ళా మోషేతో చెప్తున్నాడు, ఇదిగో వెళ్ళు, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుకి ఇద్దామనుకున్న వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాను అంటాడు. హమ్మయ్య, మోషేకి ప్రాణాలు వేసి వచ్చినట్టుంది. హమ్మయ్య, రైట్, గుడ్. వాళ్ళందరూ కూడా విన్నారు. ఐఎమ్ రెన్యూయింగ్ ద ప్రామిస్ అగైన్ టు ఆల్ ఇజ్రాయెలైట్స్, ద సేమ్ ప్రామిస్. చూసారా, మళ్ళా అంటున్నాడు ఇక్కడ, వెళ్ళండి అని. గాడ్ విల్ రెన్యూ. ఎందుకంటే దేవుడికి తెలుసు ఆ గిల్ట్, ఆ కండమేషన్లో ఉంటాం. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. 2 నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. చూసారా, ఇవి ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఇది మోషేకి ఐగుప్తీయులకు ముందు చెప్తాడు. ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళక ముందు, అంటే ఎల్మని చెప్పినప్పుడు చెప్తాడు, ఇదిగో ఇది చేయబోతున్నా. ఐ విల్ సెండ్ an angel before the driver, the Canaanite, Amorite, Hittite, Perizzite, Hivite, Jebusite. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హవీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను. ఇది అంటే మొత్తము పేరు, నేమ్ బై నేమ్, కంట్రీ బై కంట్రీ, ఒకటి కూడా మిస్ అవ్వకుండా నీ వాగ్దానం మళ్ళా పరిపూర్ణంగా నెరవేరుతుంది. See, when God renews his promise, అంటే ఏంటి? నా ఇది కొత్త నిబంధన కూడా కాదు, పాత నిబంధన. ఈవెన్ యువర్ మిస్టేక్స్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫాలోయింగ్ గాడ్, నువ్వు దేవునితో నిజమైన హృదయంతో ముందుకు వెళ్తున్నప్పుడు నీవు చేసిన పొరపాట్లు కూడా నీ వాగ్దానాన్ని ఆపలేవు. అబ్రహాం, ఐజక్, జాకోబ్, డేవిడ్. somebody is breathing today. Somebody is coming back. Somebody is being blessed today. ఈరోజు మీరు ఆశీర్వదించబడుతున్నారు. You see, we always feel guilty. నెరవేరుతుందా? ఒకసారి ఆలస్యంలో కూడా దేవుడు ఆలస్యం చేశాడు, వస్తాడా లేదా? అందుకే వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాడు దేవుడు పైకి. మోషేకి వచ్చి నువ్వు పైకి వచ్చాయి అన్నాడు. చెప్పొచ్చు, గాడ్ కెన్ టెల్. He said, come up, let's trust this people. నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతానా లేదా? వీళ్ళు ఏమనుకుంటారు నా గురించి? మోషే ఏమయ్యాడో తెలియదు, అంటే దేవుడి గురించి
పక్కన పెట్టేయండి. మోసే మెయిన్ కనపడే వ్యక్తి ఏమయ్యాడో మాకు తెలియదు, దూడం చేసేయి. ఇప్పుడు ఒకసారి అడుగు దేవుణ్ణి, నువ్వన్నా ప్రేయర్ చేయి, ధూపం వేయి, ఏదో ఒకటి చెయ్యి, కనుక్కో, ఎంక్వైర్ అనొచ్చు కదా. నో ఎంక్వైరీ, నథింగ్. డెసిషన్ మేడ్. ఫిక్స్డ్ డెసిషన్ ఉంటుంది కొంతమంది మైండ్లో. ప్రేయర్ లేదు, ప్రొఫెసీ లేదు, ఎంక్వైరింగ్ లేదు, ఏం లేదు. ఒక డెసిషన్లోకి వచ్చేస్తారు, ఫిక్స్ అయిపోతారు అంతే. ఇక దేవుడు నా మీద కోపం పెట్టేస్తున్నాడు, ఇక దేవుడు ఇది చేయడు, దేవుడు నాకు ఇది ఇవ్వడు, మా ఆయనలాగా, మా ఆవిడలాగా, నా కొడుకులాగా. అందుకే నేను డివోర్స్లు అయిపోతూ ఉంటాయి. అందుకే మూడు పిల్లలు కొడేసుకుంటూ ఉంటాను. నా పిల్లలు ఇంతే, నా మొగుడు ఇంతే, మా అమ్మ ఇంతే, మా తమ్ముడు ఇంతే. గో అండ్ ఎంక్వైర్ అగైన్. దావీదు అలాగే మొత్తం పోయినప్పుడు ఎంక్వైర్ చేశాడు, ప్రభువా భార్య పిల్లలు మొత్తం పోయింది, ఏం చేయాలి? తౌరు, వెంబడించు, యుద్ధము చేయి, మళ్ళా అన్ని ఇచ్చేస్తానన్నాడు. డేవిడ్ గాట్ ఇట్ బ్యాక్, మ్యాన్. ఎంక్వైరింగ్ ఇన్ యువర్ పెయిన్, ఎంక్వైరింగ్ ఆఫ్టర్ యూ హ్యావ్ సిన్డ్, ఎంక్వైరింగ్ ఆఫ్టర్ యూ హ్యావ్ మెస్డ్ అప్. లైక్ ఈసావులాగా మొత్తం పోయిందంటే ఇంకేమైనా ఉన్నాయా? హీ వాజ్ ఆస్కింగ్, ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి, ఇచ్చాడు. హీ గాట్ బ్లెస్డ్ విత్ ఫైనాన్సెస్. ఈసావు కూడా ఆశీర్వదించబడ్డాడు. అన్నీ ఇచ్చేసావు. యాకోబుకి నాకు ఏమన్నా ఉన్నాయా? నేను కరెక్టే, నేను అన్ని రాళ్ళని చేసుకున్నాను, ఒకరిని కాదు ఇద్దరిని చేసుకున్నాను, అయినా ఏమైనా ఆశీర్వాదం ఉందని తీసుకో అన్నాడు. హీ గేవ్ ఇట్. డిమాండ్. గాడ్ ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్. గాడ్ ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్. బట్ కానీ ఈ యాత్రలో మనకి ఇదంతా వస్తుంది. ఎందుకంటే అపవాది అనే ఉన్నాడు. దెర్ ఇస్ ద చీకటి ఉంది, అపవాది, శత్రువు ఉన్నాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. రైట్, చూద్దాం. మళ్ళీ ఇదే వచ్చిన ఈ 2 వచనాలు ఆయన 2-3 సార్లు చెప్పాడు పాత నిబంధనలో. మళ్ళా ఇక్కడ చెప్తున్నాడు, ఐ విల్ డ్రైవ్ అవుట్ దిస్ పీపుల్ ఫ్రమ్ యూ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? ఓకే, లెట్ మీ ఈవెన్ గో అండ్ హ్యావ్ అ లుక్ ఎట్ దట్ వేర్ హీ డిడ్ ఇట్. నిర్గమకాండము 3:8 చూద్దాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు. ఇది ఎప్పుడు ఇస్తాడు ఈ వాగ్దానము? 3వ అధ్యాయం 1వ వచనములో మోషే ఆ కొండ మీద అది చూస్తాడు, అగ్గి ఆ పొద కాలుతున్నప్పుడు అనమాట. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇస్తాడు. చదవమ్మా 8. ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. అంటే దేవుడు తన మనసు మార్చేసుకున్నాడా? మళ్ళా ప్రామిస్ ఉందా? నెరవేరుతుందా? దేవుడు మారిపోయాడికి ఎడార్ల మధ్య వదిలేస్తాడా అని మోసే మైండ్లో ఉంది, ప్రజల మైండ్లో కూడా. అందుకని దేవుడు మళ్ళా ఎగ్జాక్ట్ ప్రామిస్ హీస్ డెలిగేటింగ్. సంబడీస్ పాస్ట్ పవర్ఫుల్ prophecy is presently being activated now. Have a fresh faith that it will come to pass. ఇక్కడ దేవుడు మళ్ళా అదే ఒక్కటి మిస్ అవ్వకుండా ఏ దేశము ఏ పాయింట్ బై పాయింట్ మళ్ళా ఇస్తున్నాడు వాగ్దానం. మీరు అనుకోవచ్చు, యాత్రలో ఎన్నో పొరపాట్లు చేశాను, ఇంకా దేవుడిని అలాగే ప్రేమిస్తున్నాడా, వాగ్దానం తీసుకెళ్తాడా, జరుగుతాయా జరగవా? ఎగ్జాక్ట్ ప్రాఫెసీ. నువ్వు ఫెయిల్ అయ్యావు, పడిపోయావు, చాలా జరిగాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వాక్యం వింటున్నందుకు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఐ డిడ్ నాట్ చేంజ్ ఎ ఔన్స్, ఎ లెటర్, ఎ వర్డ్ ఆఫ్ మై ప్రాఫెసీ. అంతకుముందు నీకేమిస్తాను అన్నాను, అదే స్వస్థత ఇస్తాను, అదే ఆరోగ్యం ఇస్తాను, అదే ఐశ్వర్యం, ఎవ్రీథింగ్. కోల్పోయింది మళ్ళీ తిరిగి అంచెలంచెలుగా తిరిగి ఇచ్చేస్తాను. యూ విల్ లూజ్ నథింగ్. దిస్ రెస్టరేషన్ టైం. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. మీరు లోబడినొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడునూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మను నిర్మూలము చేసేదను కనుక మిమ్మను ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుము అనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అగన్ దేవుడు ఇంతకుముందు వచనాల్లో వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు, తీసుకెళ్తానని. మళ్ళా ఇక్కడ ఏమంటున్నాడు, నేను రానంటున్నాడు. అంటే ఏంటి? సమ్ టైమ్స్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్, బట్ గాడ్ మే నాట్ హ్యావ్ ద సేమ్ హార్ట్ కదా. ఏమో దేవుడు కోపం అంటే ఎక్కడో కొంచెం కోపం ఉంది దేవుడికి. ఎంతమందికి అర్థమైంది చూడండి. మీ ఆయన మరీ అడుగుతున్నాడు అనుకో, తీసుకోండి, మీ ఆవిడకి తీసుకోండి, మీ కొడుకు తీసుకో అంటారు, కానీ నీకు అంత ఇష్టం ఉండదు. కొనిచ్చేయి ఆ క్రికెట్ బ్యాట్, ఆ బట్టలు కొనిచ్చేయి, ఎక్స్పెన్సివ్ అయితే పోయింది, ఏం అప్పుల పాలు అవుతాం,
తీసుకొని అండి, ఇష్టం లేదు కానీ ఇచ్చేస్తావు. ఇప్పుడు ఎలా చేశారా మీరు? యా, యూ డోంట్ వాంట్ టు గివ్ బట్ యూ గివ్. ఎక్కువ అడుగుతున్నందుకు యూ డూ ఇట్. ఓకే, యా, ఎక్కువ అడుగుతున్నాడు అనుకో ఫ్రెండ్, తీసుకో, పోతే పోయింది. సంథింగ్ లైక్ దాట్. ఓకే, ఇక దేవుడు ఏమంటాడు? మిమ్మల్ని వాగ్దానం అయితే నెరవేరుస్తా 100%, మిమ్మల్ని తీసుకెళ్తా, ఏ వాగ్దానం ఇచ్చానో అదే నెరవేరుస్తాను, కానీ నేను మటుకు నా దూత వెళ్తుంది. ఒక రకంగా ఆయన దూత వెళ్ళినా ఆయన వెళ్ళినా ఒకటే కదా. అంటే అది కూడా మేబీ డిఫరెంట్ ఏమో, దూత వెళ్ళడం వేరు, ఆయన రావడం వేరు, ఎంతో కొంత తేడా అయితే ఉంది. ఓకే, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, కనపడుతుంది ఇక్కడ, రైట్? ఓకే, సరే, మమ్మీ ఇచ్చేసింది కొడుకు కొనుక్కోమని, కానీ కోపంతో ఇచ్చింది, తీసుకా అని. చూసి, కానీ చిన్నపిల్లలు పట్టించుకోరు. కోపంతో ఉంటే మంచిగా ఉండేవి, డబ్బులు వచ్చేసాయి, నా బ్యాట్ నాకు కొనేస్తుంది, నా బాల్ నాకు కొనేస్తుంది మమ్మీ అని వాళ్ళ ఆనందంతో వెళ్ళిపోతారు. కానీ కొంచెం మెచ్యూర్డ్ వాళ్ళు కొంచెం బాధపడతారు, కోపంతో ఇచ్చింది, వద్దులే మమ్మీ అని వాళ్ళు వెనక్కి ఇచ్చేసి పెద్ద అయ్యాక, రైట్? దే మే బి ఎ డిఫరెన్స్. అయితే ఇక్కడ మోషే కొంచెం మెచ్యూర్డ్. చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో. మోషే అలా మొదలుకున్నా, సర్లే ప్రభు, నువ్వు రాకపోయింది, నేను కానాన్ని తీసుకెళ్ళి దేబెట్టేస్తానులే, అక్కడ వాగ్దానం నెరవేర్చి మేము వీళ్ళందరూ హాయిగా కానాన్లో ఉంటాం అని. ఈ ఏడాది మధ్యలో అయితే మాకేమో పరిస్థితి అని అనలే. మోషే ఏమన్నాడో చూద్దాం, 7వ వచనం. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారము అను పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఆ ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమునందు నమస్కారము చేయుచుండిరి. చూడండి, 10వ వచనం వరకు మనం చూస్తే, యు సీ గాడ్ ఈజ్ రెస్టోరింగ్, గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మీరు చూసారా, పేతురు 3 సార్లు తిరస్కరిస్తే ఎగ్జాక్ట్గా 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా? అవును. నన్ను ప్రేమిస్తున్నావా? అవును. నన్ను ప్రేమిస్తున్నా ఇసుక్కొని, అవును ప్రభువా ప్రేమిస్తున్నా, నీకు తెలుసు కదా, ఎందుకు అడుగుతావు? ఎందుకంటే 3 సార్లు తిరస్కరించావు కదా, 3 సార్లు ఒప్పింపజేస్తున్నా. అలాగే వీళ్ళు మళ్ళా ఆ బొమ్మకు ముక్కారు, డ్యాన్స్ వేశారు, దాన్నే దేవుడు అన్నారు కాబట్టి మళ్ళా ఈయన మహిమని చూసి మళ్ళా గుడారాల దగ్గర ఈ దేవుడికి మొక్కేటట్టు హీఈస్ రివర్సింగ్ దేర్ అన్బిలీఫ్, దేర్ కర్సెస్. సంబడి, గాడ్ ఈజ్ రివర్సింగ్ సంబడీస్ కర్సెస్ ఇంటూ బ్లెస్సింగ్, సంబడీస్ నెగటివిటీ బ్యాక్ ఇంటూ పాజిటివిటీ. హల్లెలూయా. నాకు అర్థమైందా? ఎనీబడీ అండర్స్టాండ్ దిస్? గాడ్ ఈజ్ రివర్సింగ్ యువర్ నెగటివ్ వర్డ్స్. God is reversing some situations, some reports. చూసారా దేవుడు ఎలా చేస్తాడు? సమ్ టైమ్స్ మళ్ళీ గిల్ట్ లేకుండా చేస్తున్నాడు. మళ్ళా ఈ దేవుడికి వచ్చి మొక్కి మళ్ళా ఈ దేవుడి పట్ల ఆనందించేటట్లు హీ ఈజ్ రెస్టోరింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్. ఎనీబడీ ఈజ్ అబ్జర్వింగ్ ద ప్యాటర్న్. ఓకే, యూ లెర్నింగ్ సమ్ స్టఫ్. ఈ ఆర్కిటెక్చర్లో ఇన్ని విషయాలా? ఇవన్నీ మీరు స్పీడ్గా చదివేసి ఉంటారు. ఇవన్నీ ఎందుకు? కీర్తనలు, మాథ్యూ. బట్ ఎనీవే, లెట్ us స్టడీ చేద్దాం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పిదివి గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకాయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుము అని ఆయనతో చెప్పెను.
చూసారా? తర్వాత ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ మోషేకి కూడా ఎక్కడో గిల్ట్ ఉంది. నా పాత అనుభవం అంతా ఉందా, పోయిందా? దేవుడు మళ్ళీ అలా మాట్లాడతాడా లేదా? మళ్ళా దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడంట మోషేతో. అర్థమైపోయింది మోషేకి. మళ్ళా సేమ్ అలాగే మాట్లాడుతున్నానంటే ప్రజల మీద నా మీద అంత కోపం లేదనమాట. వెంటనే ఏమంటాడు? ప్రభువా, నీ సన్నిధి నాతో రావాలా అంటాడు. అంటే నువ్వు దూత పంపిస్తే ఎల్లు కాదు, నీ సన్నిధి కూడా రావాలా. పేరు పెట్టారు, పిలిచావు కదా, సన్నిధి రావాలా అంటే దేవుడు అంటాడు, సర్లే, నా సన్నిధి నీతో వస్తుంది, విశ్రాంతి వస్తాను. ఇట్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్ టు టేక్ టోటల్ రెస్టోరేషన్. టోటల్ ఏది కోల్పోకుండా మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు అది పోయింది, ఇది పోయింది కాదు. నథింగ్ ల్యాకింగ్, నథింగ్ మిస్సింగ్. టోటల్ రెస్టోరేషన్. మళ్ళా దేవుడి దూత కూడా కాదు, ఆయన సన్నిధి కూడా వస్తుందంట. విశ్రాంతితో వెళ్తారంట. Somebody is being totally restored in every area. అరే, ఆ రోజులు ఎంత బాగుండేవి, ఆ వయసులో నేను ఎలా ఉండేదాన్ని, ఆ రోజుల్లో నా చేతిలో ఎంత డబ్బు ఉండేది, ఆ టైంలో నాకు ఎన్ని ఆశీర్వాదాలు ఉండేవి, ఆ టైంలో నాకు ఉండే పలుకుబడి, ఆ టైంలో అంత ఇప్పుడంటే ఇలా అయిపోయా. ఇదిగో ఇన్ని చేసుకున్నాక, వీళ్ళకి అన్నాక, ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత, ఈ బాధ్యతలు ఇవన్నీ. నో 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 యూ కెన్ ఆస్క్ గాడ్. దేవుడు కోపగించుకున్నాడు చూడండి, మళ్ళీ అన్ని చేస్తున్నాడు. కానీ ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తా, కానీ నేను రానన్నాడు. ఎప్పుడైతే మోషతో ముఖాముఖిగా మాట్లాడాడో, అయ్యా నువ్వు కనికరించి నీ సన్నిధి రావాలంటే, సర్లే వస్తాను అంటున్నాడు. చూసారా? సీ వాట్ మ్యాన్ కెన్ డూ. అంటే అపవాది మన మైండ్లో. అందుకే నువ్వేం వింటున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత కాలం మనం దేవుడికి దూరం అయిపోయామండి ఈ సంభాషణ నుంచి కదా. హౌ లాంగ్ మనం దేవుడి నుంచి ఎన్ని పొందుకోకుండా దూరంగా ఉండిపోయాము కదా. వీ మిస్ సో మెనీ థింగ్స్. అరే, ఈ దేవుడు ఎక్కడో ఉంటాడు, ఏం చేస్తాడు చూడండి. హీ ఈస్ గివింగ్ బ్యాక్ ఎవ్రీథింగ్. ఈ సహవాసాన్ని కోల్పోయాం. రెస్టోరేషన్ మీకు చెప్పాను, మీకు కోల్పోయి రావడమే కాదు. In this restoration time, God is restoring intimate fellowship between man and God by the Holy Spirit. దేవుడి రెస్టరేషన్ టైంలో ప్రతి విశ్వాసికి దేవునికి తనకి చాలా లోతైన సంబంధాన్ని ఏర్పరుస్తున్నాడు. He is restoring intimate fellowship between every man, every believer and God. చూద్దాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదును అని మోషేతో చెప్పగా, అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఆగండి, ఇక్కడ చూడండి. ఇక్కడ మోషే రెస్టరేషన్లో అమ్మయ్య అన్నీ వచ్చేసాయి కదని హ్యాపీగా లేడు. నీ మహిమ కూడా చూపించమంటున్నాడు. ఇందాక కదా ముఖాముఖిగా మాట్లాడావు, ఇప్పుడు మహిమ ఎందుకు? చూడండి, మహిమ వేరు, ముఖాముఖిగా మాట్లాడడం వేరు. యేసుప్రభు శిష్యులతో ముఖాముఖిగా మాట్లాడాడు, వాళ్ళతో భోజనం చేశాడు, కూర్చున్నాడు, పడుకున్నాడు. కానీ ఎప్పుడైతే కొండ మీద తీసుకెళ్ళి మహిమ చూపించాడో, గ్లోరీ. కానీ అతను అసలైన మహిమ ఎప్పుడైతే యోహాను చూశాడో పడిపోయాడు కింద. అయ్యా నువ్వు అంటే ఏంటి? మోషేకి తెలిసిపోయింది, ఈ దేవుడు మహిమను చాలా తగ్గించుకొని, నా రేంజ్కి తగ్గించుకొని నాతో మాట్లాడుతున్నాడు. ఓకే, సో గాడ్ హ్యాస్ డిమినిష్డ్ హిస్ గ్లోరీ టు ద లెవెల్ ఆఫ్ మోసెస్ అండ్ హీస్ టాకింగ్ టు మోసెస్ లైక్ ఎ మ్యాన్. ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. మోషే అంటాడు, నువ్వు మహిమతో మాట్లాడితే నేను చచ్చిపోతానయ్యా, కానీ నీ మహిమ కూడా చూడాలని ఉంది. అప్పుడు దేవుడు అంటాడు, నా మహిమ చూస్తే నువ్వు బతకవు, నేను తగ్గించుకొని నీతో మాట్లాడుతున్నాను. గుర్తుందా? ఈ వచ్చే అధ్యాయంలో కూడా ఉంటాం మనము. మోషే కొండ దిగి వస్తున్నప్పుడు మోషే ముఖం వెలుగుతుంది. వాళ్ళు భయపడతారేమో అని ఏం చేస్తాడు? మోషే ముసుకేసుకుంటాడు. ఎందుకు? టు డిమినిష్ హిస్ గ్లోరీ. అలాగే దేవుడు కూడా తన కాంతిని మహిమను తగ్గించుకొని మోషేతో మాట్లాడుతున్నాడు. లేకపోతే మోషే మాడిపోతాడు, బస్ అయిపోవచ్చు కూడా. ఎందుకంటే ఈయన నుంచి సూర్యుడు వెలుగుతాడు, ఈయన కాంతి నుంచి సూర్యుడు తీసుకొని సూర్యుడు వేడిస్తాడంట. ఓకే, మరి ఈయన మహిమను అప్పుడు చెప్తాడు, మోషే నువ్వు బతకలేవు, నా మహిమ చూస్తే. నేను తగ్గించుకొని ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, నువ్వు ఎలాగా ముసుకేసుకొని వెళ్ళి నీ ప్రజలతో మాట్లాడుతున్నావు కాంతి చూడలేకపోతే, అలాగే నేను కూడా ఐఎమ్ డిమినిషింగ్ మై గ్లోరీ టు టాక్ టు యూ యాజ్ అ మ్యాన్. ఓకే, యు గాట్ ఇట్, యు గాట్ ద పాయింట్. అర్థమైందా? రైట్, లెట్స్ గో. అంటే ఇప్పుడు మోషే ఏహంగా మహిమ ఒకప్పుడు ముఖాముఖి అంటే ఇంతకుముందు తప్పు చేయకముందు ముఖాముఖిగా మాట్లాడడంతో ఆపుకున్నాడు. పొరపాటు చేసిన తర్వాత దేవుడు కృపగలవాడని లోతుగా తెలుసుకొని ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడడం కాదు, మహిమ కూడా చూపించమని ధైర్యం చేస్తున్నాడు. ఇన్ ద రెస్టరేషన్ యూ విల్ గెట్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ లాస్ట్.
ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? నీవు పొరపాటు చేసి తిరిగి అంటే అలాగని పొరపాటు చేయాలా? అలాగని పొరపాటు అందుకే చెప్తే చాలామంది అంటారు కృపాజ్ఞతో పాడైపోతారు, మిస్టేక్లు. నో నో నో, ఇది నాట్ ఫర్ అందరికి కాదు, నిజంగా హృదయంతో దేవుడిని వెంబడించేవానికి. ఆఫ్టర్ మిస్టేక్ ఏమైంది? దేవుడిని ఇంకా లోతుగా తెలుసుకొని ఇంకా ఎక్కువ పొందుకుంటున్నాడు మోషే కూడా. ఆయన సన్నిధి కూడా వస్తుందంట. కనికరమండి, అయితే ఇప్పుడు నీ మహిమ చూపించి, ఇంతకుముందు అడగలేదు, డేర్ చేయలే, ముఖం చూపిస్తే చాలు దేవుడు ఈ స్టేజ్తో మాట్లాడుతున్నాడు, స్తోత్రమైన. ఇప్పుడు ఆయన ఈ పొరపాటును కూడా క్షమించాడు అని తెలిస్తే అమ్మో ఈ దేవుడు ఇంకా కనికరం గలవాడని ఇంకా లోతుగా అడుగుతున్నాడు. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ, లెట్స్ స్టడీ. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదు అని మోషేతో చెప్పెను. రైట్, చాలండి. దేవుడు అదే నెరవేర్చేశాడు. నీ మహిమ చూపించాయా అంటే ఈ పళంగా నేను మహిమ పొందుకుంటే నువ్వు చూడలేవయ్యా, కాబట్టి నేను వెళ్ళిపోతున్నప్పుడు నా మహిమను కొంచెం పెంచుకుంటా, అది కూడా నేను వెనక నుంచి చూడు, కొంచెం నా మహిమను తగ్గించి చూపిస్తా, ఆ మహిమను చూడు చాలు. కానీ మోషే సాటిస్ఫై అంటే దేవుడికి కూడా తెలుసు పూర్తిగా చూపించలేదని. గుర్తుందా మీకు? నేను చెప్పాను కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు అదే కొండ మీద మోషేని పిలుస్తాడు. ఆయన రూపాంతరం చెందినప్పుడు మా మహిమను చూపిస్తాడు మోషేకి. ఇదిగో ఆ కోరికను. గుర్తుందా మీకు? చెప్పాను. ఐ టోల్డ్ యూ that after thousands of years God remembered the prayer and petition of Moses and revealed his glory on the mountain. So a desire, a spiritual desire, God honors spiritual desire. Anything you desire from him, God honors it forever, everlasting. This chapter is amazing. 32, 33. I am blessed by preaching to you about this chapter. And one blessed. So, God blessed. Let me pray. Take out the promises. Promises this one. Take out the promises. Somebody reminded me of the promises. What you do is get the anointing oil. Anoint it. Anoint that promise paper 4 times. Let the oil be anointed as it's already అభిషేకించబడ్డది. అది తీసుకొని ఆ వాగ్దానములు, రాసుకున్న వాగ్దానం యొక్క 4 పక్కల వాళ్ళు అభిషేకించినప్పుడు ఆ వాగ్దానములు వారి హృదయంలోకి వెళ్ళి దాని మీద విశ్వాసం పెరిగి అవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నెరవేరినట్లు నీ కృపను దయచేయండి అయ్యా. ఇది ఒక ఆచారంగా చేయట్లేదు, మా విశ్వాసాన్ని పెంచడానికి చేస్తున్నాము నాయన. నాజరేయుడనేసమని ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Come on, take it and anoint it to the 4 parts. So you can take the oil and pour on the head, take the oil, anoint here, anoint there, anoint the 4 parts of that paper, the promise. ఇప్పుడు దాని మీద చేయండి, దెన్ మధ్యలో చేయండి, దెన్ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రామిస్ లైక్ దట్. దెన్ లెట్ మీ ప్రే ఫర్ యూ ద ప్రామిసెస్. 4 అనాయింట్ చేశారా? ఓకే, రైట్, వేసారా? యూ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ దట్. ఓకే, అండ్ క్లోజ్ యువర్ ఐస్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఏ వాగ్దానములైతే వాళ్ళు మళ్ళా తిరిగి రాసుకున్నారు, కొంతమంది ఆ వాగ్దానాలు మర్చిపోయారు, అవి నెరవేరుతాయో నెరవేరవో, నేను చాలాసార్లు పొరపాట్లు చేశాను, పడిపోయాను, కానీ ఇప్పుడు నువ్వు నా మీద ఇంకా కనికరిస్తున్నావా, నీ చిత్తం ఇంకా అలాగే ఉందా, ఈ వాగ్దానాలు నెరవేరుతాయా అని అనేకులు హృదయములో అయ్యా కొంత విశ్వాసంతో అవిశ్వాసంతో 2 కలిపి ఉన్నాను. కొంతమంది అయితే చాలా కాలం అయిపోయింది, దేవుడు మర్చిపోయాడా, లేక నా పాపాలు ఎక్కువైపోయాయా, ఇక ఇది నెరవేరదా అని ఉన్నారయ్యా. అయితే ఈరోజు అన్నిటిని నూతనపరిచి మళ్ళా వారి జీవితంలో నెరవేర్చండి. అబ్రహాం కూడా ఆలస్యం అవుతే ఇక నాకు అన్ని ఇచ్చే లాభమేంటి, నాకు పిల్లలు లేరు కదా అని నిరుత్సాహపడిపోయాడు అబ్రహాము, సారా. కానీ మళ్ళా నూతన పరిచి వాగ్దానాలన్నీ నీ బిడ్డల జీవితంలో నెరవేర్చమని ఒక్కటి తప్పిపోకుండా ఇవన్నీ నువ్వు ఇచ్చావు. అయితే బైబిల్లో ఏ వాగ్దానం తీసుకొని అది అడిగితే ఆమెన్ అంటావయ్యా. ఈరోజు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్నిసార్లు ఆమెన్ ఆమెన్ అంటున్నావు నాయన. యు ఆర్ సేయింగ్ ఆమెన్ అండ్ ఆమెన్ అండ్ ఆమెన్ ఫర్ ఎవ్రీ ప్రామిస్. ప్రతి వాగ్దానానికి నువ్వు ఆమెన్ 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 అంటుండగా
రానున్న రోజుల్లో అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చి నువ్వు యెహోషువతో చెప్పు ఒకరోజు, ఇదిగో యెహోషువ, నేను చెప్పినవన్నీ నెరవేరాయి చూసుకో, నేను చెప్పిన మంచి సంగతులు అన్నీ కూడా ఇశ్రాయేలు పట్ల నేను నెరవేర్చాను చూడు, ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఎస్, అలాగే ఒక్కటి కూడా తప్పిపోకుండా అన్ని వారి జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Let the good Lord bring every promise to come to pass in your life in Jesus' mighty name. Amen.